పట్టవా? కెమికల్ కంపెనీలకి జనం బాగోగులు అస్సలు పట్టవా? ప్రభుత్వ ఉద్దేశాలని అసలు లెక్క చేయవా? వ్యర్థాలని షాద్ నగర్ నుంచి రాజేంద్ర నగర్ వరకు తీసుకొచ్చి మూసీలో కలిపేస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నట్టు? కెమికల్ మాఫియా పోలీసుల కళ్ళు కప్పిందా, లేదంటే పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతోందా? అసలేం జరుగుతోంది? హైదరాబాద్ లో మూసీలోకి కెమికల్ కంపెనీల వ్యర్థాల ఘటనలో పోలీసులు రంగంలోకి దిగారు. బాపో ఘాట్ సమీపంలో వ్యర్థాలను మూసీలోకి వదలడానికి ఏర్పాటు చేసుకున్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వ్యర్థాలని వదులుతున్న కెమికల్ ట్యాంకర్ ని సీజ్ చేసినట్లుగా రాజేంద్ర నగర్ పోలీసులు ప్రకటించారు. స్థానికులు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో ఉన్న కెమికల్ కంపెనీలు వ్యర్థాలను తీసుకొచ్చి బాపు ఘాట్ సమీపంలో ఉన్న మూసీలో కలిపేస్తున్నారు. వ్యర్థాలని శుద్ధి చేసే ఖర్చు తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నారు. ఇందుకోసం గుజరాత్ కి చెందిన ఒక కంపెనీ పెద్ద ప్లానే వేసింది. మూసీకి సమీపంలో నిర్మానుష్య ప్రదేశాన్ని ఒకటి చూసుకుని ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఆ మూసీలోకి వదిలేస్తోంది. అర్ధరాత్రి కాపు కాచిన స్థానికులు వ్యర్థాలని వదులుతున్న లారీని పట్టుకున్నారు. మూసీలోకి హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా పట్టుకున్నారు స్థానికులు. బాలానగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఆయా కెమికల్ కంపెనీలు ఉన్నట్టుగా డ్రైవర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా తేల్చారు. మెయిన్ అమ్మ ఈ డంపింగ్ యార్డ్ ఉన్న చూడండి, ఈ డంపింగ్ యార్డ్ వాళ్ళు చాలా పెద్ద వాళ్ళది మాఫియా. వాళ్ళకి తెలియకుండా ఒక మాన్యువల్ కట్టి మాన్యువల్ నుంచి ఎలా వాళ్ళు అలా చేస్తారు. దీనికి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక టిప్పర్స్ ఈ వెహికల్స్ అని అడ్డం పెట్టి ఆ వెహికల్కి అడ్డం పెట్టేసి అది కనపడకుండా వెహికల్స్ అని అడ్డం పెట్టేసి వీళ్ళు ఒక వెహికల్కి వచ్చేసి 25 నుంచి 30,000 అంటున్నారు, 40,000. అది ఎంత తీసుకుంటున్నారో మనకైతే తెలియదు, కానీ మినిమం 25,000 అని చెప్తున్నారమ్మా. దీని పక్కన ఒక చిన్న స్కూల్ ఉంటుందమ్మా, ఇంటర్నేషనల్ స్కూల్. అది చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇలాంటి వ్యర్థాలు కలిపేదేమో వీళ్ళు, మూసీనేమో మొత్తం ఇదవుతుందని అంటదేమో గవర్నమెంట్. ఇది మెయిన్ గవర్నమెంట్ ఏం చేయాలమ్మా, ఇలాంటి వ్యర్థాలు రాకుండా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయని చెప్తున్నారండి లారీలన్నీ? ఇది షాద్ నగర్ నుంచి వచ్చిందని చెప్తున్నాడు అమ్మా డ్రైవర్. అయితే ఏదో గుజరాత్ కంపెనీ షాద్ నగర్ నుంచి వచ్చింది. షాద్ నగర్ ఎక్కడమ్మా, లంగరోజ్ ఎక్కడ? ఇంత జరుగుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలని యజమానులు ఎలా శుద్ధి చేస్తున్నారని తనిఖీలు నిర్వహించరా అని ప్రశ్నిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, కెమికల్ కంపెనీస్ కానీ ఇంకే ఫ్యాక్టరీ కంపెనీస్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళే కదా పర్మిషన్ ఇస్తే కానీ ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళు వ్యర్థాలను ఏ విధంగా డిస్పోజల్ చేస్తాము అనేది వాళ్ళు క్లియర్గా పర్మిషన్లో ఉంటుంది. మరి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత వ్యర్థాలు వస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి కూడా ప్రతి నెలనా, ప్రతి వారమా, 15 రోజులకా ఒకసారి మీ కెమికల్ ఎక్కడ పోతుంది, వేస్టేజ్ ఎక్కడ పోతుంది, ఎక్కడ మీరు డిస్పోజల్ చేస్తున్నారు అనేది అయితే రికార్డ్ రాయాలి కదా. కాబట్టి నేనంటున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి.